టీటీడీలో కల్తీ నెయ్యి వాడి లడ్డూ తయారీ విషయంలో గతంలో ఎప్పటి నుంచో కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా కొంత ఈ కేసు అనేది పెద్ద దుమారమే రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ విచారణలో కల్తీ నెయ్యి విషయంలో సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే కూడా చాలా మందికి నోటీసులు ఇచ్చారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, విచారణ చేపడుతున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ అప్పన్నకు నోటీసులు ఇచ్చి తనని అదుపులోకి తీసుకుని అలిపిరిలో ఉన్న సిట్ కార్యాలయంలో ఆయన్ని విచారించడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఆయన ఆల్రెడీ గత 5 ఏళ్లు కూడా వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఈయన ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. చాలా మందితో కూడా ఈయనకి ఇంటర్ లింక్స్ ఉన్నాయని చెప్పి సిట్ అధికారులు నివేదికలో విచారణలో తేలుతున్నట్టు కొంత సమాచారం. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ సిట్ అధికారులు దూకుడు పెంచడం వల్ల చాలా మంది కూడా భయపడుతున్నారు. ఇంకొద్ది రోజుల్లోనే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు, మాజీ ఈఓ అయిన ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇచ్చి వీళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్లు కూడా తిరుమలలో జరగని దారుణం అంటూ లేదని చెప్పి చాలా మంది కూడా చాలా రకాలుగా ఆరోపించారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు ఏదైతే ఉందో ఈ అంశాలు బయటికి రావడం జరిగింది. వెంటనే కూడా సిట్ విచారణ ఒక కమిటీ వేయడం జరిగింది. ఇంకోవైపు సిబిఐ కమిటీ తరపు నుంచి కూడా విచారణ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ అనేది రోజు రోజుకి కూడా ముందుకు వెళ్లడంతో ఇప్పుడు ఇంకొంచెం దూకుడు పెంచి పూర్తి స్థాయి నాయకులు అంటే గతంలో పనిచేసిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉమా కరుణాకర్ రెడ్డి, ఇంకోవైపు టీటీడీ ఈఓ కింద ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా చాలా కీలకమైనట్టు గతంలోనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేసిన అప్పన్నను నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని అండ్ భూమా కరుణాకర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ లడ్డూ కల్తీ విషయంలో నెయ్యి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారనే పూర్తి వివరాలు బయటకు లాగడానికి వీళ్ళని పూర్తి స్థాయిలో విచారించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా గత 5 ఏళ్లు కూడా ఈ లడ్డూ తయారీ విషయంలో కల్తీ నెయ్యి అనేది ఇప్పటికే కూడా బోలేబాబా డైరీ అని ఇలా రకరకాలుగా పేర్లు వినిపిస్తూ ఆ డైరీల నుంచి కూడా వాళ్ళకి ఆ సామర్థ్యం లేకపోయినా కానీ తిరుమలకు సంబంధించిన లడ్డు ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుందో దాన్ని తీసుకొని దానికి నెయ్యి సరఫరా చేశారనే ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. ఇప్పటికే కూడా ఈ కల్తీ నెయ్యి జారీ చేసిన డైరీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అధికారులు, ఎండీలు, అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా ఇంకోవైపు విచారణ చేపట్టడం జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే ఈ లడ్డూ కల్తీ విషయంలో కల్తీ నెయ్యి జారీ చేసిన గుట్టు మొత్తం కూడా రట్టు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరి కొద్ది రోజుల్లోనే వైవి సుబ్బారెడ్డి అండ్ మెయిన్ గా ధర్మారెడ్డి అరెస్ట్ కూడా కీలకమైనట్టు తెలుస్తుంది. మరి ఏం జరుగుద్ది కల్తీ నెయ్యి విషయంలో? తిరుమలలో జరిగిన గత 5 ఏళ్ల అవకతవకలన్నీ కూడా బయటపడతాయా లేదనేది మనం అయితే ఎదురు చూడాలి.